మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో చార్టెడ్ వెల్త్ మేనేజర్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమ్మ రాజేష్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. ఇప్పుడు ప్రతిసారి మనకి బడ్జెట్ రిలీజ్ అయ్యే ముందు కూడా మనకి యాంఫీ యూనియన్ గవర్నమెంట్ కి ఒక ప్రపోజల్ అనేది పాస్ చేస్తుంది. యాంఫీ ఏదైతే అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియా ఆర్గనైజేషన్ నుంచి మనకి ప్రపోజల్ వెళ్తుంది కదా. ఈసారి యాంఫీ మనకి ఎలాంటి ప్రపోజల్ పాస్ చేసింది? ఓకే, ప్రతిసారి మీరు అన్నట్లు యాంఫీ ఒక ప్రపోజల్ లిస్ట్ పంపిస్తుంటుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇన్వెస్టర్స్ ని పెంచడానికి. సో బేసికలీ మన ఇండియాలోనే ఇంతవరకు మనం ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము, ఇంత చేస్తున్నా కూడా ఓన్లీ 3% మన ఇండియన్ పాపులేషన్ లో ఓన్లీ 3% మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ లో కానీ స్టాక్స్ లో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అవేర్నెస్ లేక, ఎగ్జాక్ట్లీ అవేర్నెస్ లేక, బెనిఫిట్స్ తెలియక వీటన్నిటికీ. సో యాంఫీ ఎప్పుడు కూడా మన యూనియన్ గవర్నమెంట్ కి ఎవ్రీ ఇయర్ ఇలాంటి ప్రపోజల్స్ పంపిస్తూ ఉంటారు. సో దట్ ఈ ప్రపోజల్స్ కనుక యాక్సెప్ట్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోని గ్రోత్ తో పాటు ట్యాక్స్ పరంగా కూడా మనకి కొన్ని బెనిఫిట్స్ ఇస్తే జనాలు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారని చెప్పేసి. సో ఈసారి కూడా 15 పాయింట్స్ తో కూడిన ఒక ప్రపోజల్ లిస్ట్ అయితే పంపించింది యాంఫీ. దాంట్లోని యాజ్ అ ఇన్వెస్టర్ మనకి యూజ్ అయ్యే ఒక 5 పాయింట్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. బికాస్ ఈ 5 పాయింట్స్ కనుక నిజంగా గవర్నమెంట్ కనుక ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోని మనం ఇంకా ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకునే ఆపర్చునిటీస్ చాలా ఉంటాయన్నమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి ఎందుకు చేయాలి అన్ని కూడా పంపిస్తారు. ఈ కింద నా డిస్క్రిప్షన్ లో మనం కావాలంటే ఆ డాక్యుమెంట్ అటాచ్ చేద్దాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలనుకుంటే దే కెన్ రీడ్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని చేంజ్ చేయగలిగిన కైండ్ ఆఫ్ ప్రపోజల్స్ అనమాట. అగైన్ వాళ్ళకి ఒక రీసెర్చ్ టీమ్ ఉంటుంది, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అన్ని చూసి వాళ్ళు పంపిస్తారు కాబట్టి. సో అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 2020-24 లోని బడ్జెట్ లోని డెట్ మ్యూచువల్ ఫండ్స్ మీద వాళ్ళ ఇండెక్సేషన్ బెనిఫిట్స్ ని రిమూవ్ చేసేసారు గవర్నమెంట్. సో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలండి. ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండడం వల్ల చాలా మందికి కాస్ట్ అడ్జస్టెడ్ ఇన్ఫ్లేటెడ్ రిటర్న్స్ ప్రకారంగా మనకి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది, సిఐఏ అంటారు. సో అలా ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అని దాని ప్రకారంగానే మనకి డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఏ రిటర్న్స్ వచ్చినా కూడా ఇన్ఫ్లేషన్ తో అడ్జస్ట్ చేసుకొని ఆ మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో దానికి మట్టుకే మనం రిటర్న్స్ ట్యాక్స్ పే చేసే ఆప్షన్ ఉండే, అది తీసేసారు అనమాట 2024 లో. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్ యాక్చువల్లీ. అది రిమూవ్ చేయడం వల్ల వాళ్ళు ఫస్ట్ పెట్టిన ప్రపోజల్ ఏంటి అంటే బ్రింగ్ బ్యాక్, అది మళ్ళీ తీసుకురండి. అది ఉంటే అప్పుడు మళ్ళీ డెట్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఇప్పుడు లేకపోతే డెట్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతున్నాయి అనమాట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్. మ్యూచువల్ ఫండ్స్ లోనే మనం మొత్తం డైవర్సిఫికేషన్ చేసుకోవచ్చు, ఇంకెక్కడ పెట్టుకోకుండా అన్ని కూడా మ్యూచువల్ ఫండ్స్ లోనే పెట్టుకునే అంత బ్యూటిఫుల్ ఆప్షన్ అది. సో ఎప్పుడైతే అది రిమూవ్ చేసేసారో ఇన్వెస్ట్మెంట్స్ వాటిలో చాలా తగ్గాయి, హైబ్రిడ్ లో కానీ డెట్ ఫండ్స్ లో కానీ చాలా తగ్గిపోయాయి అనమాట. సో అది ఫస్ట్ అని వాళ్ళు చెప్పింది. అది తీసుకొస్తే ఎక్కువ ఇన్వెస్టర్స్ ని మేము అట్రాక్ట్ చేయొచ్చు అన్న పాయింట్ లో. సెకండ్ ఏంటంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ మీద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని తగ్గించమని. ఇప్పుడు లాంగ్ టర్మ్ కి వచ్చేటప్పటికి డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని పెంచేశారు. దే వాంటెడ్ టు కమ్ డౌన్. అంటే 12.5 కి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఎట్లాగైతే ఉందో దీన్ని కూడా అంతే 12.5% ట్యాక్స్ కి తీసుకురండి. సో దట్ అందులో కూడా ఇన్వెస్టర్స్ ఉంటారని. బాండ్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనకి డెట్ ఫండ్స్ ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ కి బాగా యూజ్ అవుతాయి. అంటే మ్యూచువల్ ఫండ్స్ లో లాంగ్ టర్మ్ ఉంటే more than 5 years ఉంటే ఈక్విటీలో పెట్టుకుంటాం. లెస్ దెన్ 5 years పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు డెట్ ఫండ్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. సో కంప్లీట్లీ డెట్ ఫండ్ మార్కెట్ డౌన్ అయిపోయింది ఈ చేంజెస్ వల్ల. సో ఆ పాయింట్ లోని అది మళ్ళీ తీసుకురావాలని వాళ్ళు అందరూ కూడా ఈక్విటీ అఫోర్డ్ చేయలేకపోవచ్చు, లేదంటే అది కంఫర్టబుల్ కాకపోవచ్చు అందరికి కూడా. అండ్ ఈక్విటీ లాంగ్ టర్మ్ కి, షార్ట్ టర్మ్ కి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. సో అందుకనేసి ఇట్లాంటి ప్రపోజల్ తీసుకొచ్చారనమాట. ఇంకొకటి మనకి ఎన్పిఎస్ ఉంది, నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని చెప్పేసి గవర్నమెంట్ సెపరేట్ గా ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఈక్విటీలోని పెన్షన్ స్కీమ్ ని లాంచ్ చేసింది. ఆ ఎన్పిఎస్ కి స్పెషల్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో అలానే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా కొన్ని రిటైర్మెంట్ స్కీమ్స్ ఉంటాయి, అది కేవలం రిటైర్మెంట్ కోసం. సో వాళ్ళు అడుగుతున్న పాయింట్ ఏంటి అంటే ఇలా రిటైర్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వీటికి ఎన్పిఎస్ కి ఇచ్చే ట్యాక్స్ బెనిఫిట్ ఆఫర్ ని దీనికి కూడా ఇస్తే ఈ రిటైర్మెంట్ స్కీమ్స్ లో కూడా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఎన్పిఎస్ లోకి వచ్చేటప్పటికి మ్యూచువల్ ఫండ్స్ తో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయము, ఎన్పిఎస్ లో పెన్షన్ స్కీమ్స్ ఉంటాయి, ఆ స్కీమ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటాం.
అదే మ్యూచువల్ ఫండ్స్ లోని మనం పెన్షన్ కి రిలేటెడ్ గా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, ఎక్కువ రిటర్న్స్ తెచ్చుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని కనుక మనం ఎన్పిఎస్ ట్యాక్స్ సిస్టమ్ తో కనుక పెడితే అప్పుడు దీనిలో కూడా ఎక్కువ మంది చూస్తారు, ఇంట్రెస్ట్ పెడతారు అన్న పాయింట్ లోని. సో ఆ పాయింట్ లో బికాస్ మనకి ఎన్పిఎస్ మన కంట్రోల్లో ఉండదు. ఎన్పిఎస్ లో ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే రిటర్న్స్ వచ్చిన తర్వాత మనకి వచ్చిన కార్పస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లోని 40% వరకు మాత్రమే మనకి ఫుల్ అమౌంట్ విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బియాండ్ 40%, 60% మనం ఏదైనా స్కీమ్స్ లోనే పెట్టుకోవాలి. సో అది ఆ రూల్ దానికి ఉంది. మనకి మ్యూచువల్ ఫండ్స్ లోని అవేం లేకుండా డైరెక్ట్ గా రిటైర్మెంట్ స్కీమ్స్ లో పెట్టుకోగలిగితే మనకి మొత్తం మనీ మన కంట్రోల్లోనే ఉంటుంది కదా. సో అందుకు దీనికి ఆ ట్యాక్స్ బెనిఫిట్ యాడ్ చేస్తే ఈ ప్రొడక్ట్స్ ని ఎక్కువగా మనము తీసుకెళ్లొచ్చు మార్కెట్ లోకి. ఆ పాయింట్ లోని రిటైర్మెంట్ స్కీమ్స్ మీద కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఎన్పిఎస్ లో ఎలా ఉందో అట్లా చేంజ్ చేయమని పెడుతున్నారు అనమాట. దట్ ఈస్ అ వెరీ గుడ్ ఆఫర్. నెక్స్ట్ ఏమొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ లోని అంటే ఏదైనా రియల్ ఎస్టేట్ లో ఏమైనా కొనుక్కున్నాం అనుకోండి, రియల్ ఎస్టేట్ లో వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అది 1 year లోపు ఇంకో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు మనకి ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు, అంటే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో మనం ఎప్పుడైనా ఒక ల్యాండ్ లో కానీ ఒక హౌస్ లో కానీ ఏదైనా కొనుక్కొని దాన్ని రీసేల్ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ ని విదిన్ 1 year లో రీఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ట్యాక్స్ ఫ్రీ అవుతుంది అనమాట. సో అందుకని చాలా మంది రియల్ ఎస్టేట్ లో పెట్టిన వాళ్ళు మళ్ళీ రియల్ ఎస్టేట్ లోనే పెడుతూ ఉంటారు. సో అలాంటి ఫీజిబిలిటీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యూచువల్ ఫండ్స్, అంటే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా రియల్ ఎస్టేట్ ఫండ్స్ కొన్ని ఉన్నాయి. సో అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ లోని అలాంటి బెనిఫిట్స్ ఇస్తే జనాలు రియల్ ఎస్టేట్ నుంచి మార్కెట్ వొలటిలిటీ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ లోని మనకి లిక్విడిటీ ఉండదు బేసికలీ. అది లేకుండా ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటారు కదా. ఇప్పుడు నాకు నేను ఇన్వెస్ట్ అయితే చేస్తున్నాను, నాకు అవసరాన్ని నేను అది అమ్ముకోలేను కదా వెంటనే. సో అలాంటి రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యూచువల్ ఫండ్స్ లో కనుక అలాంటి బెనిఫిట్స్ యాడ్ చేస్తే ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేసి. సో అన్ని మ్యూచువల్ ఫండ్స్ కి కాకపోయినా అట్లీస్ట్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ కైనా ఇలాంటి బెనిఫిట్స్ ఇవ్వండి అని అదొక ప్రపోజల్ పెట్టారనమాట. నెక్స్ట్ అట్లానే మనకి స్టాండర్డైజ్డ్ డిడక్షన్స్, అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కి డిఫరెంట్ డిడక్షన్స్ ఉన్నాయి. సో ఎన్ఆర్ఐస్ కి ఎక్కువ మనకి ఎన్ఆర్ఐస్ కనుక ఇండియన్ దాంట్లో పెట్టాల్సి వచ్చినప్పుడు మనకి అంటే ఎక్కువ ఎన్ఆర్ఐస్ మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ లో వాటిలో పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక స్టాండర్డైజ్డ్ డిడక్షన్స్ కనుక మనం ఇవ్వగలిగితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. లేకపోతే కన్ఫ్యూజన్ తోని ఇలాగా అలాగా అని కన్ఫ్యూజన్ తో వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. సో మ్యూచువల్ ఫండ్స్ లోని మనకి ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా చాలా ఉన్నారు. మన ఎన్ఆర్ఐస్ చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమే ఈ టాక్సేషన్ గురించి, దీన్ని ఎట్లాగా హ్యాండిల్ చేయాలని తెలియక. సో ఆ పాయింట్ లోని అది కూడా ఒక స్టాండర్డ్ డిడక్షన్ తీసుకొస్తే ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ ని మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు అన్న పాయింట్ లో కూడా అన్నారు. అండ్ ఇంకొకటి వీలైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని తగ్గించమని. ఓకే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అకార్డింగ్ టు 2024 బడ్జెట్ ఏంటి అంటే మన ఇన్వెస్ట్మెంట్ more than 1 year ఉండి ఆ వచ్చిన అమౌంట్ లో వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ కి 1.25 lakhs కన్నా ఎక్కువ ఉంటే దానికి 12.5% ట్యాక్స్ పే చేయాలి. అది ఇప్పుడు కరెంట్ ఉంటున్న రూల్. సో ఆంఫీ పెట్టుకున్న రిక్వెస్ట్ ఏంటి అంటే అయితే ప్రపోజల్ ఏంటి అంటే అయితే ఈ 1.25 ని అమౌంట్ ని కొంచెం పెంచి సేమ్ 12.5% ట్యాక్స్ అయినా ఉంచండి, ఆర్ ఫ్లాట్ 10% లాగైనా టాక్సెస్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ ని తగ్గిస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ పెరుగుతారు. సో మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినప్పుడే కదా గ్రోత్ ఉంటుంది, ఈవెన్ ఎకానమీలో కూడా గ్రోత్ ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ ప్రపోజల్. ఇది కనుక యాక్సెప్ట్ అయితే మన మ్యూచువల్ ఫండ్స్ లోని చాలా ఎక్కువ ఇన్వెస్టర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈఎల్ఎస్ఎస్ అని ఈక్విటీ లింక్డ్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే డిఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటే డెట్ లింక్డ్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టుకున్నారనమాట. సో దట్ ట్యాక్స్ గురించి ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే షార్ట్ టర్మ్ లో మనకి ట్యాక్స్ బెనిఫిట్ మంచివి ఇచ్చేవి ఫండ్స్ అయితే ఏమీ లేవు, రిటర్న్స్ ఎక్కువ రాదు. ఇప్పుడు ఎఫ్డీస్ ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్ లో మనకి రిటర్న్స్ ఒక 7-8% వచ్చిన మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లో యాడ్ అయిపోతుంది. మనకు వచ్చిన ప్రాఫిట్ అంతా కూడా నేను 20% స్లాబ్ లో ఉంటే నాకు 20% ట్యాక్స్ కడుతుంది. అదే 30% ట్యాక్స్ లో ఉంటే 30% కట్ అవుతుంది. ఓకే, సో అలా అవ్వడం వల్ల వీళ్ళేమంటున్నారంటే డెట్ లోని ఇలాంటి ఫండ్స్ ని తీసుకొచ్చి, అంటే డెట్ మనం ఓన్లీ ట్యాక్స్ బెనిఫిట్ కోసం కనుక ఈ డెట్ ఫండ్స్ లో పెట్టుకుంటే మనకి అప్పుడు ఎక్కువ మంది ఎఫ్డీస్ మానేసి డెట్ ఫండ్స్ లోకి వస్తారు కదా. సో అలా అడుగుతున్నారు. బికాస్ బాండ్ మార్కెట్ అన్నది ఇండియాలోని వెరీ గుడ్ మార్కెట్, దాన్ని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. సో ఆంఫీ ప్రపోజల్ అది కూడా పెట్టారు, డిఎల్ఎస్ఎస్ ని కూడా
కూడా తీసుకురండి అనేసి. ఇది తీసుకొస్తే కూడా ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రపోజల్స్ అన్ని అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి నాకు. ఒకవేళ వీటిలో ఏ ఒక్కటి కనుక మనకి గవర్నమెంట్ అప్రూవ్ అయినా కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ లో చాలా గ్రోత్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. సో మనం ఫెబ్ ఫస్ట్ కి వెయిట్ చేయాలి ఎట్లా ఇవన్నిట్లోని ఏది తీసుకుంటారు, ఏది యాక్సెప్ట్ చేస్తారు, సో మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అన్నది అప్పుడు మనకి ఐడియా వస్తుంది. బట్ ఇవి వెరీ గుడ్ ప్రపోజల్స్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.